అందరికీ నమస్కారం. బంగారానికి సంబంధించి, వెండికి సంబంధించి, వెండి బంగారం నువ్వు నీకు నచ్చినట్టు కొంటున్నావు. నేను నాకు నచ్చినట్టు ఉండొద్దా? నేను నాకు నచ్చినట్టు ఉంటా. ఇదిగో నాకు బయట డిమాండ్ ఉంది, నేను ఎందుకు పడిపోవాలి? నువ్వు పెరుగుతా బంగారం అంటుంది. అలా కాదురా, మొన్నే పెరిగావు, పడ్డావు, ఇబ్బంది పడుతుంటే ఎక్స్ట్రాలు చేయమా. నువ్వు గోల్డ్ కదా, నీ పని నువ్వు చూసుకో. నేను సిల్వర్ కదా, నా పని నేను చూసుకుంటాను. సిల్వర్ ఏకంగా 3,000 రూపాయలు పెరిగింది కేజీకి. ఈరోజు 1,73,000 రూపాయలు కేజీ వెండి అనేది ఉంది. వెండి ఢిల్లీలో ఒకలాగా, బాంబేలో ఒకలాగా, చెన్నైలో ఒకలాగా, హైదరాబాద్లో ఒకలాగా, వైజాగ్లో ఒకలాగా, విజయవాడలో ఒకలాగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ రేటు తక్కువ ఉంది, ఏ రేటును ఫాలో అవుతున్న షాప్లో కనుక్కొని ఆ రకంగా అక్కడ కొనుక్కోండి. ఓకే, వెండి 1,73,000. ఇక బంగారం, వెండి చేత మరి ఇన్ని తిట్లు తినింది లేదా వెండి చేత క్లాస్ పిచ్చుకుందంటే దాని అర్థం ఏంటి? తగ్గింది. బంగారం కేజీకి సంబంధించి క్షమించాలి, ఇవి కేజీలు వచ్చేస్తాయి. బంగారం 10 గ్రాములు వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ ఈరోజు 300 రూపాయలు తగ్గి 1,15,000 రూపాయల 50 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 330 రూపాయలు తగ్గింది 10 గ్రాములకు సంబంధించి 1,25,510 రూపాయలుగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు అనేది ఉంది. సో మరలా చెప్తున్నా, బంగారం అప్ అండ్ డౌన్ ఉంటుంది. అది తగ్గటం కొంచెం, పెరగటం మాత్రం భారీగా. వెండి మాత్రం తగ్గినా పెరిగినా రాను రోజుల్లో పెరగటం అయితే ఖాయం. మీన్వేల్ ఒక రేట్ అనుకోండి, మీ దగ్గర ఉన్న వెండిని అమ్ముకొని ఉంటే ఆ రేటుకి వస్తే అమ్ముకోండి. ఖచ్చితంగా రేట్ అయితే వెండి గట్టిగానే పెరుగుతుంది. మరలా బంగారం విషయంలో రేటు పెరిగేది, బట్ స్లోగానే పెరుగుతుంది. బట్ 2025 ఎండింగ్ నాటికి ఖచ్చితంగా 1,30,000 అంటే 40,000 అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు 24 క్యారెట్ గోల్డ్. 2026 డిసెంబర్ అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నాటికి మాత్రం ఈజీగా 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,80,000 అయినా ఆశ్చర్యం అయితే అవసరం లేదు. ఎందుకంటే బంగారానికి ఆ రకం డిమాండ్ అయితే ఉంది.